నమస్తే అండి. రీసెంట్లీ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో 10th క్లాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇంటర్ చేయాలా, లేదంటే ఐటీఐ చేయాలా, లేదంటే డిప్లొమా కోర్సెస్ చేయాలా, అంటే పాలిటెక్నిక్ కోర్సెస్, లేదంటే ఈ వొకేషనల్ కోర్సెస్ కూడా మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ సైడ్ వెళ్ళాలని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూషన్లో ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, మా ఫ్రెండ్ ఏ గ్రూప్ తీసుకుంటే నేను అదే గ్రూప్ తీసుకొని సేమ్ కాలేజ్లో జాయిన్ అవుతా. సో ఈ కైండ్ ఆఫ్ థాట్స్తో కొంతమంది ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది మూవీస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ రీసెంట్లీ ఒక మూవీ వచ్చింది మ్యాడ్. దాంట్లో ఏంటంటే బీటెక్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తారనమాట. సో అది మూవీ, దాన్ని చూసి కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకొని నెక్స్ట్ బీటెక్లో జాయిన్ అయిపోతూ ఉంటారు, అంటే ఎంట్రన్స్ రాసి. సో ఒక్కటి ఇక్కడ ఆలోచించండి, మీరు ఆ మూవీలో చూపెట్టినట్టు రియల్ లైఫ్లో మీకు అట్లా ఛాన్స్ ఉండదు, అలా ఎంజాయ్ చేయడానికి స్కోపే ఉండదు. మీకు అట్లాంటి ఛాన్స్ ఎవరు ఇవ్వరు, ఎందుకంటే రియల్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. ఓకే, సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ ఫ్రెండ్ ఒక గ్రూప్ తీసుకున్నాడని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా అదే గ్రూప్లో అసలు జాయిన్ కాకండి. ఎందుకంటే మీ ఫ్రెండ్ ఆ గ్రూప్ తీసుకున్నాడంటే ఆయనకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆయన జాయిన్ అయ్యింది కావచ్చు. కాకపోతే మీకు ఆ సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం అనవసరంగా 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ లైఫ్ని మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తూ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా మీరు డెసిషన్ తీసుకోండి. ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ సబ్జెక్ట్ పైన మీకు బాగా గ్రిప్ ఉంటుందో దానికి రిలేటెడ్గా ఉండే గ్రూప్స్లో మీరు అడ్మిషన్ తీసుకోండి. మీకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అయిపోండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు నచ్చిన కాలేజ్ అంటే కార్పొరేట్ కాలేజ్ కాదు. ఓకే, కార్పొరేట్ కాలేజ్లో ఫీజు లక్షల్లో ఉంటుంది. సో ఆ లక్షల్లో ఫీజు పే చేసేంత కెపాసిటీ మీ ఫ్యామిలీకి ఉందా? ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీ అంత స్ట్రాంగ్ ఉందా? ఎందుకంటే లక్షల్లో ఫీజు పే చేయాలి, అదొకటైతే ఇంకా మీ బట్టలకు, బుక్స్లకు అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా వేకెన్సీస్ చాలా ఉంటాయి. సో అవన్నీ మీ ఫ్యామిలీ బేర్ చేయాలి. సో బేర్ చేయగలుగుతుందా లేదా మీ ఫ్యామిలీ? లేకపోతే ఈ ఎడ్యుకేషన్ పరంగా మీరు మీ ఫ్యామిలీకి బర్డెన్ అవుతున్నారా? సో ఈ విషయాన్ని కూడా మీరు కన్సిడర్ చేస్తూ ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది మా జీపీఏ చాలా తక్కువ సార్, మేము జస్ట్ అంతంత మార్క్స్తోనే పాస్ అయినాము, ఏం చేయాలో అర్థమవుతలేదు అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, ఈ వొకేషనల్ కోర్సెస్ సైడ్ వెళ్ళిపోతే బెటర్. వొకేషనల్ కోర్సెస్ లేదంటే ఐటీఐ, తర్వాత డిఎంఎల్టీ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఆ సైడ్ వెళ్ళిపోతే ఇవేంటంటే ఒక టైప్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అన్నమాట ఇవి. అంటే కోర్స్ కంప్లీట్ అయిపోగానే మీకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఓకే, అంటే ఫర్ సపోజ్ మీరు ఐటీఐలో ఎలక్ట్రిషియన్ గ్రూప్ తీసుకొని మీరు కోర్స్ కంప్లీట్ చేసుకుంటే, కోర్స్ అయిపోగానే ఏదైనా గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీకు లైన్ మెన్గా ఆపర్చునిటీ ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా కానీ ప్రైవేట్ సెక్టార్లో ఎలక్ట్రీషియన్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో ఎక్కడైనా ఆయనకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో అది. అండ్ ఇంకా వేరే కోర్సెస్ కూడా, అంటే వొకేషనల్లో చాలా కోర్సెస్ ఉంటాయి. సో ఏ గ్రూప్ తీసుకున్నా కానీ కోర్స్ అయిపోగానే మీకు జాబ్ దొరుకుతుంది, ఎంప్లాయ్మెంట్ మీ అంతటా మీరు, అంటే వెరీ టెండర్ ఏజ్లోనే, అంటే చాలా యంగ్ ఏజ్లోనే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్ ఇక్కడ, అంటే చిన్న ఏజ్లోనే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ కోర్సెస్ కూడా చాలా తక్కువ ఖర్చుల్లోనే, అంటే ఇక్కడ మీకు లక్షల్లో ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ ఖర్చులతోనే మీరు ఈ కోర్స్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. సో డిఎంఎల్టీ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి, అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్సెస్. సో మెడికల్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా మీకు మంచి ఇన్కమ్ ఉంటుందన్నమాట, అంటే కోర్స్ కంప్లీట్ అయిపోగానే. ఓకే, సో ఈ వొకేషనల్లో ఏ గ్రూప్స్ ఉంటాయి, ఏ గ్రూప్ తీసుకుంటే ఏం కావచ్చు అనే విషయం పైన నేను ఒక వీడియో చేస్తాను. జస్ట్ నా ఛానల్ని కొంచెం ఫాలో అప్లో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.